ధర్మం జీవనానికి వెలుగు. మనిషి జీవితాన్ని నిలబెట్టే మూలస్తంభం ధర్మం. ధనం, అధికారం, ఆచరణలేని జ్ఞానం అన్నీ కాలంతో కరిగిపోతాయి. కాని ధర్మం మాత్రం శాశ్వతంగా నిలుస్తుంది. ధర్మమంటే కేవలం నియమాలు కాదు, అది జీవించే విధానం, మనస్సును శుద్ధి చేసే శక్తి, ఆత్మ పలికే సత్యం. ధర్మమున్న చోట న్యాయం పుడుతుంది, న్యాయమున్న చోట శాంతి వికసిస్తుంది. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో మార్గాలు చూస్తాడు. కొన్ని సులభమైనవిగా కనిపిస్తాయి, మరికొన్ని కష్టమైనవిగా అనిపిస్తాయి. కాని సులభమైన మార్గమే ధర్మమవుతుందని లేదు. ధర్మం ఎక్కువసార్లు పరీక్షగా వస్తుంది. మన సహనాన్ని, నిజాయితీని, ధైర్యాన్ని తూకం వేస్తుంది. ధర్మమనేది గెలుపు ఓటముల కన్నా గొప్పది. అది మనిషిని మనిషిగా నిలబెట్టే అంతర్గత దీపం. లోకం ఎంత మారినా, కాలం ఎంత పరీక్షించినా ధర్మమార్గంలో నడిచినవాడు ఎప్పటికీ ఓడిపోడు. అడుగులు తడబడినా, ఆశలు చెదిరినా ధర్మం చేతపట్టుకుంటే జీవితం మళ్లీ వెలుగును పొందుతుంది. అందుకే ప్రతి శ్వాసలో ధర్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి అడుగును సత్యంతో నడిపినవాడే నిజమైన విజేత. ధర్మమే మన గమ్యం, ధర్మమే మన రక్ష. ధర్మో రక్షతి రక్షితః.